అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సూర్యాస్ వ్యూ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఒక కొత్త కథాంశంతో మీ ముందుకు రావడం జరిగింది. దయచేసి ఈ వీడియో చివరి వరకు చూడండి. మీ కామెంట్స్ నాకు తెలియజేయండి. ఒక ఊళ్ళో ఒక పెద్ద శ్రీమంతుడు. ఆ శ్రీమంతుడు చాలా కష్టపడి, నిజాయితీగా, నిక్కచ్చిగా కష్టపడి చాలా సంపాదించాడు. సంపాదన అంతా కూడా నిక్కచ్చిగా, నిజాయితీగా చేశారు ఆ శ్రీమంతుడు. అయితే ఆ శ్రీమంతుడు కాలం చేయడం జరిగింది. స్నేహితులు, బంధువులు, కుటుంబ సభ్యులు శోక సముద్రంలో మునిగిపోయారు. ఆ శ్రీమంతుడికి నలుగురు కొడుకులు, ఒక కూతురు. నలుగురు కొడుకుల్ని ఆయన చాలా బాగా చదివించి వాళ్ళందరికీ మంచి ఉద్యోగాల్లో పెట్టించి వాళ్ళందరికీ పెళ్లి చేయడం అనేది జరిగింది. అలాగే కూతురికి మంచి విద్య నేర్పించి ఒక మంచి అల్లుని వెతికి ఇవ్వడం జరిగింది. 5 పిల్లలు పెళ్ళిళ్ళు అయిపోయాయి. అయితే ఆ శ్రీమంతుడు సడన్గా గుండె జబ్బుతో చనిపోవడం జరిగింది. ఇంటిల్లి పాది ఆయన తెలిసిన ప్రతి ఒక్కళ్ళు ఆయన ఎంత మంచి మనిషి అని కొనియాడుకుంటూ ఆయన ఆఖరి చూపుకి వచ్చి చూసి శ్రద్ధాంజలి ఘటించి వెళ్తున్నారు. ఈ కార్యక్రమం అంతా అయిన తర్వాత శవాన్ని పైకి లేపి స్టార్ట్ చేద్దాం అనే లోపల ఒక అతను పరిగెత్తుకుంటూ వచ్చి ఆపండి ఆపండి అని అన్నాడు. పెద్దలందరూ చూసి ఏమైందా అని కంగారు పడ్డారు. నాకు న్యాయం జరిగే వరకు ఈ శవం ఇక్కడి నుంచి లేవడానికి లేదు అని ఖరాఖండిగా చెప్పాడు ఆ మనిషి. ఏమైంది, నీకేమైనా జరిగింది అని ఆ చుట్టుపక్కల అందరూ అడిగారు. ఈ పెద్ద మనిషి నాకు 15 లక్షలు ఇవ్వాలి, ఆ 15 లక్షలు నాకు ఇస్తే కానీ నేను ఈ శవాన్ని ఇక్కడి నుంచి కదలనివ్వను అనగానే అందరూ ఆశ్చర్యపోయారు. పెద్దవాళ్ళందరూ అతని దగ్గరికి వచ్చి ముందు కార్యక్రమం జరగనివ్వండి, దాని తర్వాత అది ఎట్లా 15 లక్షలు తీర్చాలని మేము చూస్తాం అని వారించడానికి ఆ మనిషిని ట్రై చేశారు. కాకపోతే ఆ మనిషి వినలేదు. నాకు 15 లక్షలు ఇచ్చిన తర్వాతే ఈ శవం ఇక్కడి నుంచి లేస్తుంది అని ఖరాఖండిగా అక్కడ కూర్చున్నాడు. ఆ పెద్ద మనుషులు వాళ్ళ నలుగురు అబ్బాయిల దగ్గరికి వెళ్ళి ఈ విషయాన్ని చెప్పారు. ఆ నలుగురు అబ్బాయిలు ఉలుకు లేదు, పలుకు లేదు. అయితే ఆ నోట ఈ నోట ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి ఈ విషయం తెలిసింది. కూతురు ఈ విషయం తెలియగానే పరిగెత్తుకుంటూ వచ్చి నాన్న నాన్న అని ఏడ్చుకుంటూ అతని దగ్గరికి వచ్చి, సార్ నమస్తే, నేను ఆయన కూతుర్ని, దయచేసి నా నగలు తీసుకుని శవాన్ని కదలనివ్వండి. ఈ నగల వాల్యూ 15 లక్షల కన్నా ఎక్కువ ఉంటాయి. దయచేసి మమ్మల్ని క్షమించండి అని చెప్పి ఆ అమ్మాయి ఆయన వేడుకుంది. ఆయనకేంటి, డబ్బులు వచ్చాయి కాబట్టి ఆ నగలు తీసుకుని ఆ శవాన్ని వదిలేశాడు. అంత్యక్రియలు చేసిన తర్వాత అందరూ మళ్ళీ ఇంటి దగ్గర కూర్చుని వెచ్చాపాట మాట్లాడుకుంటున్నారు. ఆ మాట్లాడుకున్న క్రమంలో మళ్ళీ ఆ 15 లక్షలు తీసుకున్నాడు అని చెప్పిన వ్యక్తి మళ్ళీ ఇంటికి వచ్చాడు. ఇంటికి రాగానే అందరూ వింతగా చూస్తున్నారు అతన్ని. వాళ్ళ ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి, అమ్మ నన్ను క్షమించు అని చెప్పి చేతిలో ఉన్న మూటను వాళ్ళ అమ్మాయి దగ్గర ఇచ్చి, అలాగే 15 లక్షల రూపాయల డబ్బులను కూడా ఆ అమ్మాయికి ఇచ్చి, అమ్మ నన్ను క్షమించు, మీ నాన్నగారు నాకు చాలా అవసరం ఉన్నప్పుడు 15 లక్షలు సహకారం చేశారు. అయితే ఆ 15 లక్షలు నేను ఇద్దామని వచ్చినప్పుడు మీ నాన్నగారు కాలం చేశారు. అయితే అక్కడున్న పరిస్థితిని చూసి ఎవరికి ఇవ్వాలి, ఎవరు కరెక్ట్ పర్సన్ నాకు తెలియక చిన్న నాటకం ఆడాను. అయితే కరెక్ట్ పర్సన్ మీరే అని తెలుసుకున్నాను. కన్న కూతురే కరెక్ట్ పర్సన్ అని తెలుసుకుని
మీకు మీ నగలు అలాగే 15 లక్షల రూపాయలు డబ్బులు ఇవ్వడం అనేది ఇప్పుడు ఇస్తున్నాను, థ్యాంక్ యూ అని చెప్పి నన్ను క్షమించండి అని చెప్పి డబ్బులు ఇచ్చేసి ఆయన వెళ్ళిపోయారు. ఆ కూతురు 11 రోజుల కార్యక్రమాలన్నీ డబ్బులతో చేయించి మిగిలిన డబ్బుల్ని అమ్మకిచ్చి తను తన భర్తతో ఇంటికి వెళ్ళిపోయింది ఏడుస్తూ. కొడుకులు తలదించుకొని నోట మాట లేక ఉండిపోయారు. దయచేసి ఆలోచించండి. ఈ రోజుల్లో మగపిల్లలు ఎంత ముఖ్యమో ఆడపిల్లలు కూడా అంతే ముఖ్యం. ఆడపిల్ల గలవాళ్ళు కోటి కాదు కొన్ని కోట్ల విలువైన తల్లిదండ్రులు. దయచేసి ఆడపిల్లల్ని చదివించండి, ఆడపిల్లలని సంరక్షించండి. థ్యాంక్ యూ సో మచ్.